ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి ఫిబ్రవరి లీప్ సంవత్సరం 29వ తారీఖు. ఈరోజు మనం ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన సమస్యలు అయితే ఏవి ఎదురుకావు. అలాగే ఎవరైతే ప్రభుత్వంతో ముడిపడి పనులు చేయాలో లేదా వారి యొక్క సహకారం కావాలో వారందరూ కూడా వాటిని పరిష్కరించుకోగలగటం అనేది కూడా ఉంటుంది. ఇక రాజకీయంలో ప్రత్యక్షంగా అయితేనేమి పరోక్షంగా అయితేనేమి ఎవరైతే అడుగు పెట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారో వారికి ఈరోజు ఏదో రకమైన మార్గం కనిపించడం అనేది కూడా అలానే ఉంటుంది. అలాగే దేశాటనలు దూర ప్రాంతాలు సందర్శించడం అనేది కూడా తటస్థిస్తుంది అనుకోకుండా అనుకోని విధంగా. అలాగే ఆరోగ్యం కూడా ఈ వరకంట ఒకంత మెరుగుపడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇటు భర్త రూపంలో అయితేనేమి సంతాన రూపంలో అయితేనేమి బంధువుల రూపంలో అయితేనేమి ఈరోజు ఎంతో కొంత ఆనందాన్ని చవిచూడటం అనేది కూడా వీరికి ఒకంత అనుభవం అవటం అనేది ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్త వహించడం అనేది మంచిది. ఏదైనప్పటికీ కూడా ఆహారం ఎలాంటిది తీసుకుంటున్నాం, నీళ్లు ఎలాంటివి తాగుతున్నాం అనేది అవగాహన లేకుండా మరి నియంత్రణ లేకుండా వాటిని భుజించడం మరి పానించడం అనేది చేస్తే కనుక అనారోగ్య సమస్యలు వెల్లుబులకి ప్రమాదం అయితే లేకపోలేదు. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా రోజులాగానే దైనందికంగా సాగిపోవటం అనేది ఉంటుంది. ఇక వ్యాపార రంగంలో ఎవరైతే ఉంటారో ముఖ్యంగా భవన రంగంలో అంటే కాంట్రాక్ట్స్ కానీ లేదా నిర్మాణ రంగం భవనాలు, సో ఇలాంటి వృత్తుల్లో ఎవరైతే ఉంటారో వారు ఒకంత ఎక్కువ రాబడిని పొందేందుకు కూడా ఈరోజైతే ఆస్కారం అనేది ఉంటుంది. కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త మరి ఏవైనా సరే ఇంటికి సంబంధించిన మరమ్మతులు కానీ ఇలాంటివన్నీ కూడా ఈరోజు వీరికి ఆశాజనకంగా ఉండటం అనేది కూడా ఉంటుంది. ఉద్యోగాల్లో కూడా పై అధికారుల మెప్పునైతే పొందగలుగుతారు. మిథున రాశి వారు మానసికంగా శారీరకంగా కొద్దిగా స్థిరంగా ఉండవలసిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. చిన్న చిన్న సమస్యల్ని కూడా భూతద్దంలో పెట్టుకుని మీకు మీరే మరి అసహనాన్ని కలిగించుకోకండి. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా గడ్డిపరక, కానీ మీరు వాటినే ఒక గొడ్డలి అనుకుని భావించి అనవసరపు బాధలకు లోనవటం అనేది ఉంటుంది. కనుక మరి వాటి విషయంలో నియంత్రణ లేకపోతే అది శరీరం మీద ప్రభావం చూపించడం అనేది కూడా అట్లానే ఉంటుంది. కనుక శారీరకంగా మానసికంగా స్థిరత్వం కనుక తెచ్చుకుంటే ఈరోజు మీకు అంతా కూడా పట్టింది బంగారంలానే ఉండటం అనేది ఉంటుంది. పై అధికారుల వల్ల కూడా చికాకులేమి పెద్దగా ఎదురుకావు. ఇంకా వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు పొద్దున బాగుండకపోయినా సాయంకాలం బాగుండకపోయినా పొద్దున ఏదో విధంగా ఆదాయం తగినంతగా లభించి ఊరట పొందటం అనేది కూడా ఎక్కువ ఉంటుంది. కర్కాటక రాశి ఈరోజు వీరు ప్రశాంతంగా తమ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసుకోవటం అనేది ఉంటుంది. చిన్న ఒడిదుడుకులు కానీ లేదా ఒత్తిడులు కానీ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా దూది పింజల్లాగానే తొందరగా కరిగిపోవటం అనేది ఉంటుంది, తేలిపోవటం అనేది ఉంటుంది. కనుక దాని విషయంలో పదే ఆలోచన చేయకుండానే త్వరితగతిన పనులన్నీ కూడా పూర్తి కావటం అనేది అంతే ఆనందాన్ని ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. ఇంటికి సంబంధించిన ఏవైతే సౌకర్యాన్ని కలిగించే వస్తువులు ఉంటాయో వాటిని మరి కొనుగోలు చేయడం అనేది కూడా ఉంటుంది. ఎవరైనా ఈ జాతకాల్లో ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించారో వారు భూముల మీద కానీ లేదా ఇళ్ల మీద కానీ పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయమని చెప్పవలసి ఉంటుంది. సింహరాశి ఈరోజు వీరికి ఆశించినంత మంచి ఫలితాలు అయితే ఇవ్వదు. ఎప్పటిలాగానే ఆర్థికంగా ఏవో రకమైన చికాకులు అయితే ఎదురవుతాయి. లక్షలు సంపాదించినప్పటికీ కూడా మళ్ళీ ఎంతో కొంత అప్పు కోసం పరిగెత్తడం అనేది రావటం అనేది వీరికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించడం అనేది ఉంటుంది.
కానీ చేస్తున్న ఖర్చు అన్నది ఏదైతే ఉంటుందో అది వీరు మెహర్బానీకి చేయటం అనేది కానీ లేదా కుటుంబ సభ్యుల పరంగా కానీ ఎక్కువ ఉండటం అనేది ఒక్కటే వీరికి కొంతలో కొంత సంతృప్తి ఇచ్చే అంశంలాగా ఉండటం అనేది కూడా ఉంటుంది. ఇక ఉద్యోగాల్లో చెప్పుకోదగిన సమస్యలు అయితే ఏమీ కనిపించడం లేదు. వ్యాపారంలో ఉన్నవారికి మాత్రం మరి నిలకడైన ఆదాయం లేకపోవటం, ఒకరోజు ఉన్నట్టు ఒకరోజు లేకపోవటం అనేది కొద్దిగా వీరిని ఆందోళన కలిగించే అంశంలాగా ఉండటం అనేది అయితే ఉంటుంది. కన్యా రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో మంచి జరగటం అనేది ఉంటుంది. గత కొద్ది కాలంగా ఏవైతే కొద్దిగా ఆర్థిక సమస్యలు మరి ఎక్కువ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయో అవన్నీ కూడా ఒక రకంగా ఈరోజు ఒక కొలిక్కి రావటం అనేది ఉంటుంది. తద్వారా ఎంతో కొంత ఆనందాన్ని అయితే అనుభవించడం అనేది ఉంటుంది. ఇక ఈ కన్యా రాశిలో జన్మించిన వృద్ధ దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే ఇటు భర్తకి భార్య కానీ భర్తకి భార్య కానీ కొంత వారు ఏదైనా ఒక విపత్కర అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనడానికి కూడా ఆస్కారం అయితే కనిపిస్తుంది. కనుక ఈ వృద్ధ దంపతులు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ఇక విద్యార్థులు ఎప్పటిలాగానే అనవసరపు విషయాల మీద దృష్టి పెట్టకుండా వారికి ఏది అవసరమో దాన్ని ఎంచుకుని ఆ రకంగా వీరు పరిశ్రమ చేసినట్టయితే కనుక చక్కటి ఫలితాలు పొందుతారంటల్లో ఆక్షేపణ లేదు. తులారాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎక్కువ కనిపిస్తుంది. చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టి రావాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మాట తీరు అనేది కూడా కొంత మెరుగుపరుచుకోవాలి. అందరినీ ఏదో రకంగా అంటే నేను న్యాయం చెప్తున్నాను, కరెక్ట్ చెప్తున్నాను అనుకుని అవతల వాళ్ళని విసిగించడం, ఒక రకమైన చాదస్తంతో బాధించడం ఈరోజు మరింత ఎక్కువ కనిపించడం అనేది కూడా ఉంటుంది. వీటిని కొంత నియంత్రించుకొని అందరితో సరైన సంబంధ బాంధవ్యాలు కనుక కొనసాగించినట్టయితే ఈరోజు వీరికి మంచి మంచి అవకాశాలు వీరిని సద్వినియోగం చేసుకోవడం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా ఏదైనా సరే చేసే పనులన్నింటిలో కూడా ఒకంత తొందరపాటుని కలిగించుకోకుండా 1-2 సార్లు ఆలోచించి కొత్త వాటి మీద సంతకాలు పెట్టడం అనేది ముఖ్యం. లేదంటే భవిష్యత్తులో అవి మిమ్మల్ని ఇబ్బంది పడికట్టగలగడం అనేది సత్యం. వృశ్చిక రాశి వారికి ఈరోజు గౌరవ మర్యాదలన్నీ కూడా బాగుంటాయి. 10 మందిలో శబాష్ అనిపించుకునేలాగా పరిస్థితులు ఉండటం అనేది కూడా మీకు ఆనందాన్ని కలిగించడం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే ఈ వృశ్చిక రాశిలో ఎవరైతే జన్మించారో ఆ జన్మించిన వాళ్ళు ఎవరైతే 44 పదుల వయసుకు పైబడి ఉన్నారో వారు మాత్రం ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండాలి. రక్తానికి సంబంధించినవి కానీ లేదా ఏవైనా సరే పుళ్ళకి సంబంధించినవి కానీ కొన్ని కొత్త రోగాలు బయటపడటం లేదా వాటి రూపేణ ఇబ్బందులు పెరగటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. కనుక నడి వయసులో ఎవరైతే ఈ వృశ్చిక రాశిలో ఉన్నారో వారు మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ధనుర్రాశి వారికి ఈరోజు మానసికంగా శారీరకంగా ఎలా చూసినప్పటికీ కూడా ఒక రకమైన ఆనందకరమైన వాతావరణం అయితే ఉంటుంది. నిన్నటిలాగానే ఈరోజు కూడా కొత్త కొత్త అవకాశాలు రావటం అనేది లేదా కొత్త కొత్త వ్యక్తులతో వీరి యొక్క పరిచయాలు బలపడటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఆర్థికంగా చెప్పుకోదగ్గ సమస్యలు అయితే లేవు. ఇంట్లో ఏది అవసరమో దానికి తగ్గట్టుగా ఎప్పుడూ కూడా డబ్బు రావటం అనేది వీరికి అది మిగలకపోయినప్పటికీ కూడా అది సద్వినియోగం అవుతున్నందున చాలా ఆనందాన్ని అయితే అనుభవించడం అనేది ఉంటుంది. దైవికంగా మరింత శక్తిని అయితే వీరు పెంపొందించుకోవటం కూడా అలానే ఉండటం అనేది ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు చేసే వృత్తి ఉద్యోగాల్లో తొందరపాటుని తగ్గించుకోవాలి. వీరు చేసే ఏవైతే సంభాషణలు ఉన్నాయో లేదా సంబంధం బాంధవ్యాల కోసం ఏవైతే ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తున్నారో అలాంటి వాటి విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. చిన్న చిన్న తప్పిదాలే అవి మరి తర్వాత మళ్ళీ ఇబ్బంది కలిగించే అంశాలుగా మారడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది.
తర్వాత ఈ రాశిలో జన్మించిన ఎవరైతే మరి 20 ఏళ్ళ లోపు వ్యక్తులు ఉన్నారో ఆ 20 ఏళ్ళ లోపు వ్యక్తులైతే ఒకంత వాహనాలు నడిపేప్పుడు కానీ, తర్వాత ఏదైనా సరే మరి ఈ మెట్లు ఎక్కేప్పుడు, మేడ మెట్లు ఎక్కేప్పుడు కానీ, బాత్రూంలోప్పుడు కానీ కొంత ఇబ్బందులకి, ప్రమాదాలకి గురయ్యే అవకాశాలు కూడా అట్లానే కనిపిస్తున్నాయి. కనుక మకర రాశిలో ఎవరికైతే నేను చెప్పానో వారు ఒకంత జాగ్రత్తగా ఈరోజు ఉండటం అనేది అవసరం. కుంభరాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో కొంత అనుకూలత నిన్నటి మీద పెరగటం అనేది ఉంటుంది. గత కొద్ది రోజులుగా దేనికోసం మీరు అన్వేషిస్తున్నారో, దేనికోసం అయితే పరితపిస్తున్నారో అది మీ ముంగిట పలకరించడం అనేది ఒకంత ఆనందాన్ని కలిగించినట్లవుతుంది. మరి ఏదైప్పటికీ కూడా ఇన్నాళ్ళు ఒక ఉద్విగ్నతకి లోనై ఉన్నారో దానికి మీరు ఈరోజు తెరదించినట్టయితే ఉంటుంది. పరిస్థితులన్నీ ఎంతో కొంత చక్కబడటం అనేది, కొద్దిగా అయినా సరే మనం ఆనందాన్ని అనుభవించడం అనేది, తర్వాత ఎంతో కొంత బంధుమిత్రాదులతో కూడిక అనేది కానీ ఏదైనప్పటికీ కూడా ఒక రకమైన అన్ని విషయాల్లో ఆనందకరమైన, సంతృప్తికరమైన వాతావరణం అయితే మీరు పొందటం అనేది ఈరోజు ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందుల్లో ప్రధానమైనది ఎవరైతే పెద్ద వయసు వారు ఉన్నారో వారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం అనేది ముఖ్యం. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలని అభిలాషిస్తున్నారో వారికి ఈరోజు ఒకంత అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పవలసి ఉంటుంది. ఇక సాధారణంగా ఎవరైతే మామూలు ఉద్యోగాల్లో ఉన్నారో లేదా వ్యాపారాలు చేస్తున్నారో అవన్నీ కూడా రోజువారీలాగానే సాగిపోతాయి తప్ప మరీ చెప్పుకోదగిన వ్యతిరేకత కానీ లేదా సానుకూలత కానీ కనిపించవు. ఏదో అలా తటస్థంగా సాగిపోవటం అనేది కనిపిస్తుంది. ఇక రోగ విషయాల్లో మాత్రం ఈరోజు కూడా వీరు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది.